బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్న కొడుకే కాల ఎముడైపోయాడు. దాదాపుగా ఆ తల్లిని చంపేయబోయాడు. ప్రస్తుతం విషమంగా ఉందన్న పరిస్థితి, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కారణం ఏంటో తెలుసా? ఆస్తి కోసం కన్న తల్లిపైన పెట్రోల్ పోసి తగలబెట్టబోయాడు ఓ కొడుకు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కావాలని చెప్పి కొడుకు సతీష్ తల్లి వినోద పైన నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు తట్టుకోలేక ఒక్కసారిగా విలువిల్లాడిపోయిన తల్లి పెద్ద ఎత్తున ఆర్తనాదాలు పెట్టింది. ఒక్కసారిగా అరుపులు అరిచింది. వెంటనే స్థానికులు అక్కడ చేరుకొని ఆ మంటలను ఆర్పి హుటాహుట్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతానికి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు తల్లి వినోద. తన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కొడుకు సతీష్ మాత్రం పరారులో ఉన్నాడు. సంగెం మండలంలోని కుంటపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏకంగా తల్లిపైనే ఆస్తి కోసం తనకు వాటా ఇవ్వాలనో లేకపోతే అధిక వాటా ఇవ్వాలని, అంటే మొత్తం తన పేరిట ఆస్తి రాసి ఇవ్వాలనో ఏదో ఒక డిమాండ్ చేత మొత్తంగా ఆస్తి కారణంగానే ఆ తల్లి పైన పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నిద్రపోతున్న సమయంలో, బహుశా రాత్రి జరిగి ఉంటుంది, నిద్రపోతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుని తను నిద్రపోతూ ఉండగా ఒంటిపైన పెట్రోల్ పోసి నిప్పంటించి వెంటనే అక్కడి నుంచి పరారైపోయాడు. దీనికి సంబంధించి ఒకసారి ఆ కుటుంబీకులు మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. వచ్చి గోడ మీద దునికి పెట్రోల్ పట్టుకొని వచ్చి పోయిపోతాను. మా అమ్మ గేట్ తీసుకొని తలుపు తీయబోతాను. ముందుకు వచ్చి పంట పెట్టుకోవాలి. పాప బతకదా ఎంత మా తమ్ముడు మరి ఎందుకు ఆడబట్టుకుంది అనుకున్నావా అని పెట్రోల్ పోసిందట, నలగబెట్టిందట, పోయిందట. నేను ఆడబెట్టుకోని అనుకున్నావా అన్నదట, పోసిందట, పోయిందట. కన్న తల్లినే నవమాసాలు మోసి కనీ పెంచి ఇంతటి వాడిని చేసినందుకు ఆస్తి కోసం అని చెప్పి తల్లి పడుకున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారైపోయాడు కొడుకు. నిజంగా ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ కలిచివేస్తోంది. సంగెం మండలం కుంటపల్లి గ్రామం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ గురైంది. ప్రస్తుతానికి ఆ తల్లి వినోద వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. తన పరిస్థితి కూడా చాలా విషమించినట్టుగా వైద్యులు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటరత్నం, ఏంటి తల్లి పైన పెట్రోల్ పోసి నిప్పంటించడం ఏంటి? ఎప్పుడు జరిగింది ఘటన? ఈ ఘటన తర్వాత కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఆ తల్లి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? రైట్ వెంకటరత్నం, సో ప్రస్తుతానికి వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లి వినోద నిద్రిస్తున్న సమయంలో కొడుకు గోడ దూకి వచ్చి మరి అప్పటికే పెట్రోల్ బాటిల్తో వచ్చినట్టు తెలుస్తోంది. ఆ పెట్రోల్ని ఒంటిపై పోసి, ఆ తల్లి నిద్రిస్తున్న సమయంలో ఒంటిపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడ ఉన్నటువంటి కనిపించేటువంటి ఆ మహిళే తన కూతురు. సో అక్కడ అతను చెప్తుంది ఏంటంటే, మా అమ్మ పైన పెట్రోల్ పోసారు, మా అమ్మని నిప్పంటించాడు, మా తమ్ముడు గోడ దూకేశాడు, ఆ రకంగా మా తల్లి పైన నిప్పంటించడం జరిగిందని చెప్పి ఆ తల్లి కన్నీరు ముందుగా వెలిపిస్తోంది. మా అమ్మపై ఇలా దాడి చేశాడు మా తమ్ముడు అని చెప్తూ రోధిస్తోంది, గుండెల విసేలా ఏడుస్తూ ఉంది. ఎంత దుర్మార్గం కాకపోతే తల్లిపై పెట్రోల్ పోయడం ఏంటి? తల్లిపై పెట్రోల్ పోసి ఆస్తి చేత కాకపోతే అడుక్కొని తినాలి, లేకపోతే పని చేసుకోవాలి, అంతేగాని ఆస్తి కోసం అని చెప్పి తల్లిపై పెట్రోల్ పోసి నిప్పండిస్తారట. ప్రస్తుతానికి ఈ ఘటన పైన మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి వెంకటరత్నం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటరత్నం, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? ఈ ఘటన పైన ఒకసారి అక్కడ నుండి బంధువులు కానివ్వండి, స్థానికులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం తల్లి వినోద ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? రైట్, ఒకసారి మళ్ళీ ఆ మహిళ ఏం మాట్లాడిందో చూద్దాం. తన తల్లి పైన తన సోదరుడు ఎలా దాడి చేశాడో నిప్పంటించాడు. ఒకసారి మళ్ళీ ఆ మహిళ మాటల్లో విందాం.
వచ్చి ఆ గోడ మీద దునికి పెట్రోల్ పట్టుకొని వచ్చి పోయిపోతాను మా అమ్మ గేట్ తీసుకొని తలుపు తీయబోతాను తీయబోతాను ముందుకు వచ్చి పంట పెట్టుకోతున్నాను పాప బతకదా ఎంత మా తమ్ముడు ఎందుకు ఆడబట్టలు అనుకున్నావా అని పెట్రోల్ పోసిందట నలగబెట్టిందట పోయిందట నేను ఆడబెట్టుకొని అనుకున్నావా అన్నదట పోసిందట పోయిందట నేను అక్కడ సార్ నేను ఇక్కడ లేను వచ్చిందంట సార్ 12 గంటలకు వచ్చిందట వచ్చి ఆ గోడ మీద దునికి పెట్రోల్ పట్టుకొని వచ్చి పోయిపోతాను మా అమ్మ గేట్ తీసుకొని తలుపు తీయబోతాను తీయబోతాను ముందుకు వచ్చి పంట పెట్టుకోతున్నాను పాప బతకదా ఎంత మా తమ్ముడు ఎందుకు ఆడబట్టలు అనుకున్నావా అని పెట్రోల్ పోసిందట నలగబెట్టిందట పోయిందట నేను ఆడబెట్టుకొని అనుకున్నావా అన్నదట పోసిందట పోయిందట నేను అక్కడ సార్ నేను ఇక్కడ లేను వచ్చిందంట సార్ 12 గంటలకు వచ్చిందట వచ్చి ఆ గోడ మీద దునికి పెట్రోల్ పట్టుకొని వచ్చి రైట్ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం ఫోన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటరత్నం, సో ప్రజెంట్ ఏంటి అసలు ఈ ఘటన గల కారణం ఏంటి, అక్కడ ఏం చెప్తున్నారు, మరీ ముఖ్యంగా అక్కడ కొడుకు డైరెక్ట్గా తల్లి నిద్రిస్తున్న సమయంలో ఈ దాడి చేయడం వెనక అక్కడి గ్రామస్తులు ఏం చెప్తున్నారు? అయితే మనోజ్, ఇక్కడ పరిస్థితిని చాలా తీవ్రంగానే పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కేవలం ఆస్తికి సంబంధించినటువంటి గొడవలే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ దగ్గర వాళ్ళ ల్యాండ్ ఉంది, దాదాపు 3.5 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి కూడా ఉంది. అమ్మగా వచ్చినటువంటి భూమిలో కూడా కొంత డబ్బు వాళ్ళ కొడుకు ఇచ్చారు. మొత్తానికి వీళ్ళ కుటుంబ నేపథ్యాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే ఎవరైతే వినోద ఉన్నారో వాళ్ళకి 2 కొడుకులు, 1 బిడ్డ. అయితే ఒక పెద్ద కొడుకు చనిపోయాడు, ప్రస్తుతానికి చిన్న కొడుకు కూడా పెళ్ళైపోయింది, కూతురు కూడా పెళ్ళైపోయింది. అయితే ఇద్దరికి సంబంధించి కూడా ఆస్తి విషయంలోనే తల్లిదండ్రులకు అలాగే ఈ కొడుకు మధ్య గతంలో కూడా గొడవలు అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికి కూడా 2-3 సార్లు కాళ్ళు కూడా విరగొట్టినట్టుగా తెలుస్తుంది. నేర ప్రవృత్తి ఉన్నట్టుగా ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళ తండ్రిదండ్రులు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ స్థానికంగా సంఘం సిఐ గారు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ తను ఏదైతే తన తల్లిని గతంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు, అంటే టెక్స్టైల్ పార్క్ లో ఉన్నటువంటి డబ్బులు అమ్మగా కొంత అమౌంట్ కొడుకు ఇచ్చారు, మిగిలింది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని వచ్చేటువంటి ఇంట్రెస్ట్ తోటి వీళ్ళు జీవనోపాధి గడుపుతున్నటువంటి పరిస్థితి. అయితే తను భూమి కూడా మరింత కావాలని చెప్పేసరికి 3.5 ఎకరాల భూమిని కూడా ఆ చిన్న కొడుకు సతీష్ పేరు మీద రాశారు. ఆ తర్వాత 1 ఎకరం భూమి మాత్రమే ఇక్కడ తల్లిదండ్రుల పేరు మీద ఉంది. ఆ ఎకరం భూమితో పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నటువంటి 6 లక్షల రూపాయలు కూడా తనకు ఇవ్వాలి అని చెప్పి, లేకపోతే తన కూతురికే అన్ని తెలియకుండా దొంగచాటుగా ఇస్తున్నారన్నటువంటి ఒక ఆరోపణలు చేస్తూ గతంలో తల్లిని అలాగే తండ్రిని కూడా బెదిరించి చితకబాదినటువంటి సంఘటనలు కూడా గతంలో జరిగాయి. అయితే చివరికి కూడా ఉన్నటువంటి ఫిక్స్డ్ చేసినటువంటి డిపాజిట్ డబ్బులు కూడా తనకు ఇస్తారా లేకపోతే చస్తారా అంటూ గతంలో కూడా బెదిరించడం తెలిసింది. అయినా ఇవ్వకపోయేసరికి, అంటే తను కష్టపడి పని చేయడు, ఉన్న ఇంట్రెస్ట్ తోటి జీవనోపాధి గడుపుతున్నటువంటి తమను కూడా బతికేదెళ్ళన్నటువంటి ఒక ఆందోళనతో వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా అట్లనే దాచుకుంటున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం 6-7 గంటల ప్రాంతము అని చెప్పి అంటున్నారు. కానీ నిద్రిస్తున్నటువంటి సమయంలోనే ఆ కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో వెంటనే చూసినటువంటి తండ్రి ఉటావుటిన గ్రామస్తులను పిలిచి మంటలు ఆర్పి
హాస్పిటల్ తీసుకొచ్చారు. 50% పైగా కాలిన గాయాలతోటి వినోద MGM లో చికిత్స పొందుతుంది. ఇప్పటికి దీనికి సంబంధించి కూడా పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు. ఆ విషయాన్ని సంబంధించి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా ఇక్కడ పోలీసులు అక్కడ సంఘటనా స్థలానికి చేరుకొని ఆ వివరాలు కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో కూడా RTV మాట్లాడడం జరిగింది. 50% కాలిన గాయాలతోటి కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉంది. వారం రోజులు గడిస్తే తప్ప ఏం చెప్పలేమన్నటువంటి సూచనలు అలాగే కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ఖచ్చితంగా వారం రోజులు అండర్ ట్రీట్మెంట్ ఉండి హాస్పిటల్లోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి అంటున్నారు. ప్రాణాపాయ స్థితిలోనే ఉందని చెప్పి డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలము ఆ తల్లిదండ్రులకు అంటే ఒక జులైగా తిరగడమే కాకుండా ఒక ఎలక్ట్రిక్ సంబంధించి ఒక పైపుల కంపెనీలో పని చేసుకుంటూ కూలి పనులకు వెళ్తూ ఉంటాడు. కానీ ఆ వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో తల్లిదండ్రుల మీదనే ఆధారపడుతూ తల్లిదండ్రులు కూడా డబ్బులు ఎక్కువగా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చినా మళ్ళీ పదే కావాలని చెప్పి చెప్తుండడంతో విసిగి వేసినటువంటి తల్లిదండ్రులు నీకు డబ్బులు ఇవ్వము అని చెప్పి కొద్ది రోజులుగా తను వేరే ఇక్కడ గంగదేపల్లి గ్రామంలో కూడా నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ప్లాన్ ప్రకారమే చివరికి డబ్బులు ఎలాగో తల్లిదండ్రులు ఇవ్వరన్నటువంటి ఒక దురుద్దేశంతో ఆ తల్లిపై పెట్రోల్ పోసి ఇక్కడ అంటించినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే తను MGM ఆసుపత్రిలో చికిత్స పరిస్థితుల మధ్య తను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతుంది. మనోజ్ రైట్ వెంకటరత్నం. సో మొత్తం మీద వరంగల్ జిల్లాలోని సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లి తండ్రులకి అటు కొడుకు మధ్య విభేదాలు ఉన్నాయి. ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉన్నారు. అయితే మొదటి కొడుకు చనిపోయాడు. ఇప్పుడు తల్లిదండ్రులకి కొడుకు మధ్య ఆస్తి వివాదాలు తలెత్తుతున్నాయి. మొత్తం ఆస్తి తన పేరిట ఇవ్వాలనే అంతా తనకే చెందాలన్నట్టుగా కొడుకు బిహేవ్ చేస్తూ చాలా ఇష్టానుసారంగా కొన్ని రోజుల నుంచి తల్లిదండ్రులపై దాడి చేయడం, ఒకసారి కాళ్ళు కూడా విరగొట్టినట్టుగా తెలుస్తోంది. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.